కథ ఏదైనా, సినిమా ఏదైనా ఆడియన్స్ను థియేటర్స్కి రప్పించడంలో శేఖర్ కమ్ముల పేరే ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. కథాకథనాలపై ఆయన పెట్టే దృష్టి, సన్నివేశాలకు సహజత్వాన్ని కలుపుతూ చేసే కసరత్తు అందుకు కారణమని చెప్పాలి. అలా కొంత సమయం తీసుకుని ఆయన అందించిన సినిమానే కుబేరా. ధనుష్, నాగార్జున ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. కథ: నీరజ్ మిత్రా, జిమ్, పెద్ద బిజినెస్ మెన్. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడం కోసం ఎంతకైనా తెగించే ఓ దుర్మార్గుడు. ఆయిల్ బావులపై అతని దృష్టి పడుతుంది. అయితే అందుకు రాజకీయ నాయకులు, అధికారులకు దాదాపు 1,00,000 కోట్లను సమర్పించవలసి వస్తుంది. దాంతో ఈ వ్యవహారాన్ని చక్కబెట్టడానికి సీబీఐ ఆఫీసర్ దీపక్, నాగార్జున సమర్థుడని ఆయన భావిస్తాడు. అయితే నిజాయితీపరుడైన దీపక్ చేయని తప్పుకు శిక్షను అనుభవిస్తూ జైల్లో ఉంటాడు. తన స్వార్థం కోసం దీపక్ను విడిపించిన నీరజ్ మిత్రా, ఇకపై తన కోసం పనిచేయమని చెబుతూ 1,00,000 కోట్ల వ్యవహారాన్ని దీపక్కి అప్పగిస్తాడు. బినామీల పేరు మీదుగా ఈ లావాదేవీ జరగాలని చెప్పిన దీపక్, ఏమాత్రం అక్షర జ్ఞానం లేని నలుగురు బిచ్చగాళ్లను బినామీలుగా రంగంలోకి దింపుతాడు. వాళ్లలో తిరుపతిలో అడుక్కునే దేవా, ధనుష్ కూడా ఉంటాడు. ఈ నలుగురు బిచ్చగాళ్లతో పని పూర్తికాగానే వాళ్లను చంపేయాలని నీరజ్